అప్డేట్స్ చూద్దాం. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు లాంటి హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు. సరోజాదేవి మృతిలో కన్నడ, తెలుగు చరిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఓ మంచి నటిని కోల్పోయామని ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కారు స్టంట్స్ చేయడంలో రాజు దిట్ట. ఇప్పటి వరకు ఎన్నో స్టంట్స్ చేశాడు. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా అనే సామెత గుర్తుకు తెచ్చేలా అలా స్టంట్స్ చేస్తూనే ప్రాణాలు వదిలాడు. ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్ లో భాగంగా స్టంట్ మాస్టర్ రాజు కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు స్టంట్ మాస్టర్ రాజు. స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కారు స్టంట్స్ చేయడంలో రాజు దిట్ట. ఇప్పటి వరకు ఎన్నో స్టంట్స్ చేశాడు. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా అనే సామెత గుర్తుకు తెచ్చేలా అలా స్టంట్స్ చేస్తూనే ప్రాణాలు వదిలాడు. ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్లో భాగంగా స్టంట్ మాస్టర్ రాజు కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు స్టంట్ మాస్టర్ రాజు. తిరుపతి తూడాలో పనిచేసిన మాజీ అధికారులకు మద్యం కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. తూడా వాహనాలను డబ్బు తరలింపుకు వాడినట్లు ఆధారాలు లభించడంతో సిట్ చర్యలు ప్రారంభించింది. గతంలో తూడా సెక్రటరీగా పనిచేసిన వెంకటనారాయణ, మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గుణశేఖర్ రెడ్డి, వాహనాల ఇన్ఛార్జ్ మోహన్ కుమార్లకు నోటీసులు జారీ చేశారు. సిట్ నోటీసులతో ఈ ముగ్గురు విచారణకు హాజరు కానున్నారు. తూడాలో అధికార దుర్వినియోగంపై సిట్ మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
తిరుపతి తూడాలో పనిచేసిన మాజీ అధికారులకు మద్యం కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. తూడా వాహనాలను డబ్బు తరలింపుకు వాడినట్లు ఆధారాలు లభించడంతో సిట్ చర్యలు ప్రారంభించింది. గతంలో తూడా సెక్రటరీగా పనిచేసిన వెంకటనారాయణ, మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గుణశేఖర్ రెడ్డి, వాహనాల ఇన్ఛార్జ్ మోహన్ కుమార్లకు నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులతో ఈ ముగ్గురు విచారణకు హాజరు కానున్నారు. తూడాలో అధికార దుర్వినియోగంపై సిట్ మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.